అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s నేను ఇంటర్వ్యూ మీరు ఎలా చేసి మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంత అండి, మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్ నేను ఎస్వి రంగారావు గారు, కన్నాంబ గారు అందరూ కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కలిసి అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలు, ఇది చాలు. ఇందాక సుమా గారు మాట్లాడుతా గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఎరాలోకి పెట్టేశారండి. ఈ మధ్యనే ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్లగుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా శ్రీలీల గారు డాన్స్ లేదు అంటే నాకు డాన్స్కి మించిన సాంగ్ ఒకటి చేశారు ఆవిడ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అది మీకు తిరిగి ఒక ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు దాన్ని. అది ఇందాక మీకు కనిపించే ఉంటుంది, ఇందాక ట్రైలర్లో కూడా దాని తాలూకు ఆ చిన్నపాటి ఆలాపన అనేది కనిపిస్తుంది. అది నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఈ సినిమా మరోమారు మీ అందరికీ ఆనందం కలిగిస్తుంది తెలియజేసుకుంటూ జై హింద్. జనరల్లీ ఏంటంటే శ్రీలీలది ఒక 4 డాన్సులు మనకి విరివిగా కనిపిస్తూ అంటే ఉంటాయి. నేను చెప్పేసాను హరీష్కి, ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తాను. అసలు వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, నేనే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టే చేయించాను. మేము నమ్ముతున్నాం.